హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్రజ్యోతిలో ఒక సంచలనమైన కథనం వచ్చిందండి. ఈ కథనాన్ని 2 కోణాల్లో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనం. అసలు ఫస్ట్ ఆ కథనం ఏందంటే, మళ్ళీ గూడు పుటాని జగన్ దూతగా రిటైర్డ్ ఉన్నతాధికారి పలువురు ఐఏఎస్లతో రహస్య భేటీ. వాళ్ళంతా కూడా ఐఏఎస్లు, మరికొంతమంది ఉన్నతాధికారులు. ప్రభుత్వ విధాన రూపకల్పనలో వాటి అమలులో కీలక పాత్ర పోషించాల్సిన వారు జగన్ హయాంలో అడ్డగోలుగా పనులకు సహకరించి వివాదాస్పదులయ్యారు. ఇప్పుడు మళ్ళీ జగన్ కోసం గూడు పుటాన్ని ప్రారంభించారు. జగన్ హయాంలో ఉన్నత స్థాయి పదవి నిర్వహించి ఒక మాజీ ఐఏఎస్ వీరందరినీ కూడగట్టారు. రహస్య భేటీ నిర్వహించారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, సర్కార్ని ఎలా బద్నాం చేయాలి, ఎలా దెబ్బతీయచ్చు, మీకు కావాల్సింది చెప్పండి, మీకు కావాల్సింది తీసుకోండి అనే ధోరణిలో సర్వీస్లో ఉన్న కొందరు ఐఏఎస్లతో ముచ్చట మొదలుపెట్టారట. ఇది ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక కథనం. దీన్ని మనం 2 విధాలుగా విశ్లేషిద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఐఏఎస్ల మీటింగ్ జరిగింది. అందులో అదే మీటింగ్ జరిగింది అంటానికి, అంటే వీళ్ళందరూ దీని గురించే మాట్లాడుకున్నారు అంటానికి సాక్ష్యాలు ఏంటి? గతంలో ఒక ఛానల్ ఇలాంటి వార్తలు రాసిందని వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతిన్నాయని దానిపైన ఒక సిట్ వేశారు, అరెస్టులు కూడా జరిగినాయి. అప్పుడు అలాంటి వార్తలు ఎలా రాస్తారని చెప్పి మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఈరోజు మరి దీనికి రాస్తారు. దీనికి శాంటిటీ ఏంటి, ఎంతవరకు విశ్వసనీయత ఉంది ఈ వార్తకి అనేది ఒక కోణం. రెండో కోణం ఆలోచిద్దాం. రెండో కోణం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ అఫీషియల్ ఛానల్ అనమాట, అఫీషియల్ పేపర్ అనమాట, అఫీషియల్ కరపత్రం అనమాట ఇది. ఓకే, ఇలాంటి దాంట్లో వీళ్ళు అంటే ఏం చెప్దామని ప్రయత్నం జరుగుతుంది? సహజంగా వీళ్ళందరూ బ్యూరోక్రాట్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుంది అని చెప్పి రాశారంటే, అంటే ఆల్రెడీ ఇప్పటికే ప్రజల నమ్మకం వెళ్ళిపోయింది. 21 నెలల కూటమి పాలనలోనే ప్రజలు నమ్మటం మానేశారు. చాలామంది నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూటమి నుంచి వైసీపీకి వెళ్ళిపోతున్నారు. అదే ధోరణిలో ఈ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా, ఐఏఎస్ ఆఫీసర్ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అందుకే వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారని చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తుంది మీరందరూ. అంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని, కూటమి ప్రభుత్వం చేతకాంతనం బయటపడిపోయిందని, కూటమి ప్రభుత్వం అన్ని విషయాలు అట్రఫ్లాప్ అయిపోయిందని మీరే చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఇక రెండవ అంశం, ఇప్పటికే గతంలో అనేక రకరకాల కారణాలతో దాదాపు 12 మంది ఐఏఎస్ ఆఫీసర్ల పైన కేసులు పెట్టి రకరకాల సస్పెండ్ చేసిన వాళ్ళకి ఇప్పటివరకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళందరినీ కూర్చోబెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపుగా ఇది నడుస్తూ ఉంది చాలా రోజుల నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది పోనీ వీళ్ళందరూ ఏమైనా సీక్రెట్గా అర్ధరాత్రి ఎవరికి కనపడకుండా ఒక డెన్లో కూర్చొని మీటింగ్ పెట్టారా అంటే లేదు. ఎవరింట్లో అయితే మీటింగ్ జరిగిందో ఆ ఇల్లు ఎవరిది? టీడీపీ వెల్ విషర్ది. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు టీడీపీ పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా కూడా. ఇందులో కొంతమంది ఐఏఎస్లు టీడీపీకి వెల్ విషర్స్ కూడా ఉన్నారు కదా. అంటే నేను ఇక్కడ టీడీపీ వైసీపీకి అంటే పార్టీ పరంగా నేనేమి ఈ ఐఏఎస్ఎల్ని నేనేం డిఫరెన్షియేట్ చేయటం లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది కదా అవన్నీ, మీరు మాట్లాడుతున్నా, మీరు చెప్తున్నాయి కదా అవన్నీ. అంటే ఇప్పుడు గతంలో ఏం జరిగిందో తెలియకపోయినా, మనకి ఎంతో ప్రూఫ్ లేకపోయినా 12 మందికి పైగా, అంటే దాదాపు 12 మంది పైగా ఐఏఎస్ ఆఫీసర్లపై కేసులు పెట్టి నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ఈ రోజుకి వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నారు కదా. మరి ఈ సమయంలో అది కూడా నగరం నడిబొడ్డున విజయవాడ లాంటి ప్లేస్లో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ మీటింగు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ధైర్యంగా, అంటే ఇట్లాంటి జరుగుతుందంటే సహజంగా ఇంటెలిజెన్స్ తెలిసిపోద్ది. ఇక్కడ ఏం జరిగిందో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. గవర్నమెంట్కి వెళ్ళిపోయిందంటే వీళ్ళందరిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు అనే ఒక భయం ఉంటుంది కదా. ఆ భయం కూడా లేకుండా ఇంతమంది పబ్లిక్గా ఉదయం పూట మీటింగ్, ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారంటే ఏమీ చేయలేదని ధైర్యం వచ్చిందా, లేకపోతే కూటమి పైన వీళ్ళకి జనాల వ్యతిరేకత వచ్చేసింది, గ్యారంటీగా మారిపోద్దనే సిగ్నల్స్ వీళ్ళకి వచ్చేసినాయి అనుకోవాలా? దీంతో పాటుగా ఇక్కడ మరో అంశం మనం చాలా కీలకంగా ప్రధానంగా చెప్పాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి దూతగా ఉన్న ఒకటే అధికారి వచ్చాడని చెప్తున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి ప్రైవేట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలకు ఎవరు రాలేదు అని చెప్తున్నారు. ఇప్పుడేమో వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఒక ఆర్డర్ ఇస్తే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక అతను వచ్చేసి వీళ్ళందరినీ ఏకం చేసేసి ప్రభుత్వంలో పాలసీ డెసిషన్స్ ఏం తీసుకోతున్నారు, ఏం జరగబోతుంది, ఎవరెవరికి కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారు, ఇవన్నీ మాకు ముందు చెప్పండి, చెప్తే దానికి తగ్గట్టు మేము మీకు కొంత డబ్బులు ఇస్తాము, మీకు ఏం కావాలో చెప్పండి, మాకేం కావాలో మీరు చేయండి, మీకేం కావాలో మీరు చెప్పండి అని చెప్పి అంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు. అంటే ఇక మీ పరిస్థితి ఏంటి? అధికారంలో ఉండి, అధికార పక్షంలో ఉండి కనీసం ప్రభుత్వ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని దీనస్థితిలో, నిస్సాయ స్థితిలో ప్రభుత్వం అనుకోనట్టే కదా. ఇంకా అంటే ఇవన్నీ పేపర్ చెప్పే ప్రయత్నం చేస్తుందా?
టీడీపీ ఫెయిల్యూర్స్, టీడీపీ చేతగానితనాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తుందా? నిజంగా ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు సిటీ నడిబొడ్డున కూర్చొని మాట్లాడుకుంటే మరి ఈ పాటికి వాళ్ళపైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి ఉండాలి, వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకొని ఉండాలి కదా. ఎందుకు తీసుకోవాలి ఇంతవరకు వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు? అంటే ఇదంతా కూడా టీడీపీని భయపెట్టే విధంగా జరుగుతున్న ప్రచారమా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లందరి ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నమా? ఏం ప్రయత్నం చేస్తుంది ఆంధ్రజ్యోతి? ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు? ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అసలు కూటమి సర్కారులో ఏం జరుగుతుంది, ప్రభుత్వంపై బురజల్లటం ఎలా, కీలక సమాచారం ఇవ్వండి, మరికొందరిని మన వైపు తిప్పండి, అడ్డెడ్ అధికారి కర్తవ్య బోధన, 2 గంటలు సాగిన మాటామంతి. ఆ ఐఏఎస్లు అంతా కార్యదర్శి స్థాయి వారే. మరి ఇంత స్థాయి వారు 2 గంటల పాటు మీటింగ్ జరిగిందంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ వర్గాలు ఏం చేస్తున్నారు, సిఎస్ ఏం చేస్తున్నారు? ఈ పాటికి వాళ్ళపైన శాఖాపరమైన నోటీసులు ఇచ్చి ఉండాల్సింది కదా. మరి ఎందుకు ఇవ్వలేదు? ఎటువంటి శానిటీ ఉంది? ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్కి ఎటువంటి శానిటీ ఉంది? విశ్వసనీయత ఎంతవరకు ఉంది? కేవలం 21 నెలల కాలంలోనే ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒక దగ్గర చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఏదో మీరు చెప్తున్నట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుడిపుటాన్ని చేస్తున్నా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్యూరే కదా. పైగా మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఒక పిలిపిస్తే ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేసారు, వాళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెడీ అయిపోయారంటే మరి ప్రభుత్వం బయట ఉండి కూడా ఇప్పటికీ ప్రభుత్వ అధికారులను వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి శాసించగలుగుతానంటే జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క శక్తిని మీరు చెప్తున్నట్టే కదా. ఏ విధంగా దీనికి శాంటిటీ ఉంది, ఏ విధంగా విశ్వసనీయత ఉంది, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని పక్కదో పట్టించదలుచుకున్నారా, ప్రజల్ని పక్కదో పట్టించదలుచుకున్నారా? నిజంగా ఇది జరిగి ఉంటే కనుక వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పటికే గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన రకరకాల ఆరోపణలు, దాదాపుగా 12 మంది పైగా ఐఏఎస్ ఆఫీసర్లపైన చర్యలు చేపట్టారు. సస్పెండ్ చేసిన వాళ్ళకి ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. అయినప్పటికీ కూడా ఇంతమంది ఆఫీసర్లు, మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంతమంది ఆఫీసర్లు మీకు వ్యతిరేకంగా వాళ్ళకి సిద్ధపడ్డారంటే మిమ్మల్ని లెక్క చేయండి అంటేనా? ప్రభుత్వంపై కనీసం భయం లేకుండా పోయిందా? ప్రభుత్వం మనల్ని ఏం చేయలేదనే స్థాయికి వీళ్ళందరూ వచ్చేసారు అనుకోవచ్చా?